ఇయర్స్ ఇది చూసారా, దిస్ ఈజ్ వాట్ ఈజ్ అంటే చెర్రీ ట్రీ అనేది కంపెనీ. ఇవి పసుపు కొమ్ములు చూడండి, పసుపు కొమ్ములు. ఈ చెర్రీ ట్రీ పసుపు కొమ్ములు చాలా మంచి క్వాలిటీ ఉన్నాయన్నమాట. ఇవి చెన్నైలో దొరుకుతాయి. మేము చెన్నైలో ఉంటాం కదా. నేనేం చేస్తానంటే ప్రతి నెల ఒక ప్యాకెట్, అంటే ఇన్ని ఒక 5 to 6 or 10 ఉంటాయి దీనిలో. ఒక ప్యాకెట్ ఏమో నేను పసుపు కొట్టేసి పౌడర్ చేసి దాన్ని పూజకు వాడతాను. ఇంకొక ప్యాకెట్ని నేను వంటలకి వాడుకోవడానికి నేను పసుపు కొట్టుకుంటాను అనమాట. ఇట్లా మిక్సీలోనే కొడతాను. మాది బాస్క్ వాట్ ఈజ్ ఇట్ గ్రైండర్, అదే మిక్సర్ అనమాట. దాంట్లో ఇట్లా పౌడర్ చేసి నేను ఏం లేదు, ఒక 10 rounds 10 సార్లు తిప్పామంటే ఇట్లా పౌడర్ అయిపోద్ది, స్మూత్ పౌడర్. ఫస్ట్ మనం చిన్న చిన్న పలుకుల్లాగా కొట్టుకోవాలి, తర్వాత ఇట్లా పౌడర్ అయిపోతుంది. కానీ అండి, దీంతో వంట చేస్తే, ఇట్లాంటి పసుపుతో వంట చేస్తే ఆ వంట, ఆ కూర రుచే వేరు. అసలు ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పలేను నేను. అయితే ఇట్లా మీరు చేసుకున్నారంటే ఎవ్రీ మంత్ చిన్న చిన్న ప్యాకెట్లు. ఇవి హార్డ్లీ ఎంత ఉంటాయి, ఇది ఎంత ఉందో అమౌంట్ చూసి చెప్తాను నేను. చూడండి ఎంత ఉంది అమౌంట్. ఎంఆర్పి 34 రూపీస్, 32 రూపీస్, 50 grams. అయితే ఒక ప్యాకెట్ 50 grams తెచ్చుకుంటే నెల వస్తుంది, నెల మీద కూడా వస్తుంది అనమాట. మనం చిటికడు పసుపు వేస్తాం కదా, దేవుడికి కూడా చిన్న చిన్నగా వాడితే చక్కగా, పెద్దగా వాడినా కానీ ఎక్కువ పసుపు మనకు ఖర్చు కాదు. 30 రూపాయలు పెట్టుకుంటే దేవుడికి ఒక ప్యాకెట్, ఇంకో 30 రూపాయలు పెట్టుకుంటే వంటకి ఒక ప్యాకెట్. కానీ వాటిలో దేవుడికి వాడితే ఆ వైబ్రేషనే వేరు, కలర్ అదిను ప్యూర్ కదా. ఇంకా మనం వంటల్లో వాడుకుంటే ఆ కూర టేస్ట్ ఎక్సలెంట్ అండి. నేను మాటల్లో చెప్పలేను. పసుపుతోటి ఏంటి అనుకుంటున్నారేమో, కానీ పసుపుతోటే చక్కని టేస్ట్ వచ్చిందని నేను ఇట్లా సొంతంగా చేసుకున్న తర్వాత కనిపెట్టా. మీరు కూడా ఇట్లాగా పసుపుని కొట్టుకొని కూరల్లో వాడుకోండి, వంటల్లో వాడుకోండి. చాలా బాగుంటుంది, అడల్ట్రేషన్ ఉండదు. ఇంకా మనకి చెక్క పొట్టు కలిపేస్తారు కలర్ వేసి పసుపుకి. చాలా మంచి మంచి కంపెనీస్ అట్లా చేస్తారు. మనము ప్యూర్గా చేసుకొని వంటలో ఇట్లా చేసుకొని తింటే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యము, టేస్ట్కి టేస్ట్. ఓకేనా అండి? ఈ టిప్ మీకు చాలా నచ్చింది అనుకుంటాను. మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Kavita Balaji here. Thanks for watching my video. Thank you.